మాట్లాడతాం ఇద్దరం వీడియో ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కావూరి బసవపూర్ణమ్మ గారి వర్ధంతి. కావూరి బసవపూర్ణమ్మ గారు భర్త కావూరి నారాయణరావు గారు, వారి అమ్మాయి పద్మజ, పరుచూరి రాజగోపాల్ గారు, సోమశేఖర్ గారు, కావూరి నారాయణ గారి సిస్టరు, మానవతా సభ్యులు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కావూరి బసవపూర్ణమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్మెల్ సేవాశ్రమానికి, సేవా సదన్కు చాలా రోజులకు సరిపడా 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకుల్ని వారు వితరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా కావూరి బసవపూర్ణమ్మ గారి ఆత్మకు ఎల్లప్పుడూ శాంతి చేకూరాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఈ కార్మెల్కి చేసే సేవల్లో ఎక్కువ సేవ, దైనందిన సేవ చేస్తున్నది వీరి కుటుంబం. ఈ కావూరి నారాయణరావు గారు ప్రతిరోజు మనకి పెరుగు అందిస్తున్నారు. 5 లీటర్ల పెరుగు ప్రతిరోజు. ఇందులో ఉన్నటువంటి ఈ మానసిక వికలాంగుల కోసం మనం కోరిన తడవు వెంటనే ప్రతిరోజు సేవ చేయటం అనేది చాలా జనరల్గా అరుదుగా ఉంటుంది. కానీ ఈ కుటుంబం ప్రతిరోజు 400 రూపాయలతోటి, అంటే నెలకు సుమారుగా 12,000 రూపాయల ఖరీదు చేసే పెరుగుని ప్రతిరోజు వితరణ చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. పెరుగు మనందరికీ తెలిసిందే, చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది, న్యూట్రిషియస్ ఫుడ్. ఆ విధంగా చాలా ఈ కార్మెల్ సేవా సదన్కి, ముఖ్యంగా ఈ 70-75 మంది మానసిక వికలాంగులకి సేవలు అందిస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఈ కావూరి బసవపూర్ణమ్మ గారి వర్ధంతి రోజు ఇలాగే ఆ రోజు సుమారుగా 15,000 రూపాయలతోటి చాలా స్పెషల్ భోజనాలు అందరికీ ఉదయం సాయంత్రం అందించడం జరిగింది. మరియు కావూరి శ్రీనివాస్, అంటే కావూరి నారాయణరావు గారి అబ్బాయి, ఇప్పటికే ఈ కార్మెల్ సేవా సదన్ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు కావూరి నారాయణరావు గారు 20,000 రూపాయలు ఈ కార్మెల్ సేవా సదన్ కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చారు. అలాగే అసలు ఈ విషయం కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, ప్రహరీ గోడ నిర్మించాలి అనుకున్న రోజు మొట్టమొదటి దాత కావూరి పద్మజ. ఆ రోజు మన పర్చూరి పద్మజ ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మానసిక వికలాంగులను చూసి చాలా చెలించిపోయింది అమ్మాయి. ఇక్కడ ఉన్న వీళ్ళ కష్టాలు చూసి ఇంత ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళని చెప్పి పద్మజ గారు చెల్లించి ఆ రోజే కాంపౌండ్ వాళ్ళ కోసం తన కుటుంబ వాళ్ళ బంధువులు కామేశ్వర్ గారు 10,000 రూపాయలు మనకి కాంపౌండ్ వాళ్ళ కోసం మొదటి దాత అన్నమాట. ప్రహరీ గోడ నిర్మాణ మొదటి దాత వాళ్ళ కుటుంబం. అలాగే ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా అడిగితే ఇంకొక 20,000 రూపాయలు కూడా మనకు ప్రహరీ గోడ కోసం ఇచ్చారు. మనం ఎప్పుడు అడిగినా ఇలా మానవతా సేవా సంస్థ కోసం వారు చాలా సేవ చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అనేది మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ఆశయం. కాబట్టి ఎక్కువ కష్టాలు గుంటూరులో ఉన్నది గురుడివారి సేవాశ్రమాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత వస్తుంది. కానీ ఈ మానసిక వికలాంగులకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమీ రావడం లేదు. అందువలన ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్న వీళ్ళందరికీ ఈ కావూరి నారాయణరావు గారి కుటుంబం సేవ చేయటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. కావూరి బసవపూర్ణమ్మ గారిని మరోసారి స్మరించుకుంటూ ఆమె ఆత్మ ఎల్లప్పుడూ శాంతిగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మన మానవతా వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం గారిని 2 మాటలు మాట్లాడాలి.
బసవపున్నమ్మ గారు మంచి ఆలోచనతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా నిత్యావసర సరుకులు ఇలా వికలాంగులకు ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామం అండి. ఇలాంటి దాతలు ఉండమంటే ఇలాంటి ఆశ్రమాలు నడుస్తాయని ఇది ఒక ఉదాహరణ. ప్రతి ఒక్కళ్ళు మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సేవా భాగ్యానికి ఇస్తే అది మనకి మన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన అండి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవ మానవతా ద్వారా, పైగా వాళ్ళు చేయటం మానవతా ద్వారా ఎంచుకుని ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక్కడ వాళ్ళందరూ కూడా తొందరగా వాళ్ళు కోలుకుని మంచి ఆరోగ్యంగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. వారి కుటుంబం నుంచి కావూరి మీరు మాట్లాడచ్చు. పద్మజ మీ అమ్మని తలుచుకుంటూ 2 మాటలు మాట్లాడు. ఆ రోజు ఎక్కువ చాలాసేపు ఇంటికి కూడా వెళ్ళి ఫీల్ అయిందనమాట. ఇక్కడ చూసిన తర్వాత చాలా రోజులు వాళ్ళ నాన్నగారికి చెప్పిందంట, ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి ఏదైనా చేద్దామని పద్మజ గారి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తమ్ముడికి చెప్పింది. పద్మజ గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు కావూరి బసవపున్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా కావూరి నారాయణ గారు అదేవిధంగా వారి ఫ్యామిలీ మెంబర్స్ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు వాళ్ళు పెరిగివ్వటం అనేది అసాధారణమైన విషయము. ఎవరైనా ఏదన్నా ఒకరోజు సంవత్సరంలో ఇస్తారు. వారికి ఎప్పుడూ మానవత తరపున అదేవిధంగా కార్మికుల తరపున రుణపడి ఉంటారని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నామండి. అదే గాంధీ आओ बेटा తాతయ్య రా గాంధీ आओ ఇచ్చేయండి ఆయిల్ తాతగారికి అక్కడ చూడు తాత అక్కడ చూడు ఉమ్మగారు आओ बेटा आइल देखो देखो फोटो को देखो सर ఇది పెద్దగా రావాలంటే సార్ పెద్దగా రావాలన్నారు. जाओ बेटा ला रमेश चलो आओ बेटा స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్తావా? స్వామి గారు అందుకోండి మీరు. నేను ఈడే చేస్తాను. రండి జల్సి గారు రండి. ఇక్కడ నిలబడండి, ఇక్కడ నిలబడి సరిపో రండి రండి సార్ రండి. మీరు ముగ్గురు ఉంచండి. ఇంట్లో పక్కన ఒకటి అందుకోండి ఊరికే. ఫోటోదేనా? అమ్మ అది కట్టుకోలేడు. బరువైన ఎంత బరువైన వద్దాం. అడుగునా